వంకాయ కొబ్బరి పెరుగన్నంతో చాలా బాగుంటుందండి. నమస్తే అండి. ఈ రోజు అయితే మనం ఈ లేత వంకాయలతో వంకాయ కొబ్బరి వేపుడుని అయితే చేసుకుందామండి. ఈ వంకాయ కొబ్బరి కోసం ముందుగా కోరి పెట్టుకున్నటువంటి ఒక అరచిప్ప కొబ్బరిని అయితే తీసుకుందామండి. ఏదైనా పళ్ళెంలో ఒక చిప్ప కొబ్బరి తురుమునైతే వేసుకుని సరిపడా కారాన్ని వేసుకుని కొంచెంగా జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, ఉల్లిపాయ తరుగు, ముక్కలుగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకును వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయలన్నింటినీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుంపటి పైన కడాయిని పెట్టుకుని పెద్ద గరిటెతో నూనెనైతే వేసుకుందాం. కాస్త ఆవాలని, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్రని కూడా వేసుకుందాం. వంకాయలను అయితే వేసుకుందాం. సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి శుభ్రంగా కలుపుకుని కాసేపు అయితే మూతను పెట్టుకుని మగ్గనిద్దాం. వంకాయలు అయితే మగ్గినట్లున్నాయండి. ముందుగా కలుపుకున్నటువంటి కొబ్బరిని అయితే వేసుకుందాం. ఒకసారి కలుపుకుని మూత పెట్టి కొంతసేపు అయితే వేగనిద్దామండి. చూసారు కదా.